హైదరాబాద్ మహానగరంలో ఆహార భద్రతను కట్టుదిట్టం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార కల్తీని అరికట్టేందుకు హెచ్ ఫాస్ట్ పేరుతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొత్త విధానం ద్వారా ఆహార పదార్థాల కల్తీపై ఉక్కుపాదం మోపబోతున్నారు అధికారులు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేంత స్థాయికి చేరుకున్న ఆహార పదార్థాల కల్తీకి ఇక చెక్ పెట్టబోతున్నారు. హైదరాబాద్ లో ఇటీవల కాలంలో వరుసగా వెలుగు చూసిన కల్తీ ఆహార ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ఈ తరహా ఘటనలను అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హెచ్ ఫాస్ట్ పేరుతో హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో పనిచేయబోతోంది. టీం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐపీఎస్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొన్నారు. హెచ్ ఫాస్ట్ బృందంలో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు సహా మొత్తం 28 మంది సభ్యులు ఉన్నారు. పక్కా సమాచారంతో పటిష్టమైన యంత్రాంగంతో కల్తీదారులపై దాడులు చేయడం ఈ టీం ప్రధాన లక్ష్యం. ఆహార కల్తీకి పాల్పడే వారిని గుర్తించడం, నిరంతరం నిఘా ఉంచడం, ఆకస్మిక దాడులు నిర్వహించడం ఈ బృందం బాధ్యతలుగా చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ నగరంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ద్వారా కూడా సమాచారం అందించవచ్చని అధికారులు తెలిపారు. కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్ ఫాస్ట్ అధికారులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సమాచారం అందించాలని కోరారు. మొత్తానికి హెచ్ ఫాస్ట్ ఏర్పాటుతో హైదరాబాద్ లో ఆహార కల్తీపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రజల సహకారంతో ఈ చర్యలు మరింత ఫలితాన్నిస్తాయని అధికారులు భావిస్తున్నారు.